ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2018 లేదా 19లో జరిగినటువంటి హెచ్జిటి పేపర్ ఇది వచ్చేసి టెట్కమ్ టీఆర్టీ. ఇందులో అడిగినటువంటి ప్రశ్నలు చూద్దాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ క్రింది వన్లో గాలిలో ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగపడే పరికరం. గాలిలో ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగపడే పరికరం హైగ్రోమీటర్. పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్. యుఎస్ఏ అధ్యక్షునిగా దీర్ఘకాలం పనిచేసిన వారు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ఈ క్రింది వానిలో భారతదేశ అధ్యక్షులు కాలక్రమానుసారం సరైన క్రమంలో అమర్చండి. వివి గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఆర్ వెంకటరామన్, కెఆర్ నారాయణన్. భారతదేశపు అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి ఈ నదిపై నిర్మించబడింది. బ్రహ్మపుత్ర నదిపై. ఒడిశా రాష్ట్రంలో కృషి పథకము వీరి కోసము. ప్రభుత్వ ద్రవ్య సహాయ పాఠశాలలోని 6 నుండి 12వ తరగతి వరకు కౌమారులైన బాలికలకు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఇచ్చట కలదు. వారణాసి. ఈ తీపి ఆహారం కనుగొనబడి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భానికి గుర్తుగా ఒక పోస్టల్ స్టాంపు 2018వ సంవత్సరంలో విడుదల చేయబడింది. 2018వ సంవత్సరంలో విడుదల చేయబడింది. రసగుల్లా. పోస్కో చట్టం వీరికి సంబంధించినది. 18 సంవత్సరాలలోపు బాలుర బాలికలకు రక్షణ కల్పిస్తుంది. భారత ప్రభుత్వంచే ప్రకృతి వైపరీత్యాల యాజమాన్యంపై ఆపద ప్రబంధన్ పురస్కార్ వీరి పేరు మీద ప్రవేశపెట్టబడింది. సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద. ఎంఎస్పి విస్తరణ రూపం మీన్ సెల్లింగ్ ప్రైస్, కనీస మద్దతు ధర. 26వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2018 ఇచ్చట జరిగింది. భువనేశ్వర్. ఈ దృష్టి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ రైల్వే శాఖ. శ్రీ రామ్నాథ్ కోవింద్ భారతదేశ 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. 25 జూలై 2017. శాస్త్రవేత్తలచే కనుగొనబడిన మానవ ఉపకళా కణజాలం యొక్క కొత్త ఆకారం పేరు స్కూటాయిడ్. ఆవిరి యంత్రంను కనుగొన్నవారు జేమ్స్ వాట్. ఇండియన్ మిలిటరీ అకాడమీ స్థాపించబడిన సంవత్సరం 1932. 2562వ బుద్ధ జయంతిని పురస్కరించుకొని లుంబినిలో అంతర్జాతీయ బౌద్ధ సమావేశం జరిగిన తేదీ. 2562 బుద్ధ జయంతిని పురస్కరించుకొని లుంబినిలో అంతర్జాతీయ బౌద్ధ సమావేశం జరిగిన తేదీ 30 ఏప్రిల్ 2018. జూన్ 29వ తేదీని ఈ దినంగా పాటిస్తారు. జాతీయ గణాంకాల దినం. ఇండియా అనదర్ మిలీనియం గ్రంథ రచయిత రొమిలా థాపర్. స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ హంటర్ కమిషన్. అధిక రక్తపోటుకు గురికాని శరీరంలోని భాగము ఎముకలు. వాలీబాల్ మ్యాచ్కు ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య. 6 ప్రధాన ఆటగాళ్లు, 6
ఆటగాళ్ళు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం బిడ్డ అనగా ఈ వయసులోని మగ లేక ఆడబిడ్డ 6 నుంచి 14 సంవత్సరాలు. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందిస్తున్న సంస్థ. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను ఉపాధ్యాయ లోకానికి అందించే సంస్థ ఎన్సిటిఈ. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991 నుంచి 2011 జనాభా గణాంకాల ప్రకారం 16%. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ 1952-53. స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం వారసత్వ సిద్ధాంతం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి 1/2 ఎకరా. డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు ఇది బ్లూ ప్రింట్ లేక సూచనలు కలిగి ఉన్నది. జన్యువులు. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలు ఈ దశలో ప్రారంభమవుతాయి. పూర్వ బాల్య దశ. మనుష్య ప్రవర్తనపై ఆనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ గాల్టన్. థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు 7. అనవసరపు పదాలు తొలగిస్తూ పిల్లవాడి మొదటి పద సమ్మేళనంను ఇలా పిలుస్తారు. టెలిగ్రాఫిక్ స్పీచ్. పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్థ్యము ఈ దశలో అభివృద్ధి చెందుతుంది. ఇంద్రియ చాలక దశ. పిల్లలు ఇంతకు ముందేమి చేయగలరో మరియు దానిని వారంతట వారే చేయుటకు సంసిద్ధులుగా ఉన్నారనేది వికాస సామీప్య మండలము. ఇంద్రియ జ్ఞానము ఆచరణ మరియు మానసిక అనుభవాలకు పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరుల వైపు దృష్టి మళ్లించు మరియు కేంద్రీకరించు పద్ధతి. ఇంద్రియ జ్ఞానము ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరులను దృష్టి మళ్లించు మరియు కేంద్రీకరించు పద్ధతి. అవధానము. 15 సంవత్సరాల బుద్ధిమాంద్యం ఉన్న అమ్మాయి మానసిక వయస్సు 9 సంవత్సరాలైన ఆమెకు 15 సంవత్సరాలున్న బుద్ధిమాంద్యం ఉన్న అమ్మాయి మానసిక వయస్సు 9 సంవత్సరాలైన ఆమెకు స్వల్ప బుద్ధిమాంద్యత కలదు. గార్డ్నర్ ప్రకారం వాస్తవానికి ఒకే ఒక్క ప్రజ్ఞ కాకుండా 7 రకాల ప్రజ్ఞలున్నాయి. వానిలో సాంప్రదాయిక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యంను పోలినది. భాషా సంబంధితము. ఈ మాపనంలో ఈ పరీక్ష వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది. ప్రస్తుతం ఆ నైపుణ్యానికి సంబంధించిన పనులను ఎంత బాగా చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సహజ సామర్థ్య పరీక్ష. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాలలో రెండవ దశ సహజ సంతోషానుసరణ సాధనోపయోగ దశ. అభ్యసనం అంటే అనుభవము, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు కలిగే చర్య అని నిర్వచించిన వారు. అభ్యసనం అంటే
అనుభవము, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించిన వారు హిల్గార్డ్ మరియు హంటర్. ఎబ్బింగ్హాస్ విస్మృతి వక్రరేఖ ఆపాదించబడిన విస్మృతిని చక్కగా వర్ణన చేసే ప్రవచనము. ఎబ్బింగ్హాస్ విస్మృతి వక్రరేఖచే ఆపాదించబడిన విస్మృతిని చక్కగా వర్ణన చేసే ప్రవచనము. మరణం ముందు వేగంగా మర్చిపోయి కాలం గడిచే కొద్దీ నిదానంగా మర్చిపోతాము. మనము ముందు వేగంగా మర్చిపోయి కాలం గడిచే కొద్దీ నిదానంగా మర్చిపోతాము. అమ్నీషియా గల చాలామంది వారి సుష్టమైన జ్ఞాపకశక్తి బాగా మందగించినప్పటికీ ఈ స్మృతిని ప్రదర్శిస్తారు. అమ్నీషియా గల చాలామంది వారి సుష్టమైన జ్ఞాపకశక్తి బాగా మందగించినప్పటికీ ఈ స్మృతిని ప్రదర్శిస్తారు. అవ్యక్త స్మృతి. ఏకాగ్రత లోపమున్న విద్యార్థికి పాఠశాలలో ఇటువంటి జోక్యం సరైనది కాదు. ఏకాగ్రత లోపమున్న విద్యార్థికి పాఠశాలలో ఇటువంటి జోక్యము సరైనది కాదు. ఇతర అబ్బాయి లేదా అమ్మాయితో పోల్చడం. ఇది మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమంపై విమర్శ కానిది. అనుభవాధార పరిశోధనను విస్తృతంగా వాడుట. మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమము. మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమము మానవతా ఉపగమము. సామాజికంగా అంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనం నుండి అచేతనంలోకి నెట్టివేయటం ఎలా అంటారు? సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనం నుండి అచేతనంలోకి నెట్టివేయటను ఇలా పిలుస్తారు. దమనము, బలవంతంగా మర్చిపోవడం. నియోఫ్రాయిడన్ కాని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మాస్లో. పద్యపాదంలోని పదాల సరైన క్రమాన్ని గుర్తించండి. ఈ పట్టునబూరి మే పెడినే ప్రాణములింతనే పోవుచున్నవే. మూర్ఖుడు అనే పదానికి ఉత్పత్త్యర్థి మోహమును పొందువాడు. ఆడపిల్లలు ముగ్గులలో గుబ్బిళ్లను పెడతారు. ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి. ప్రథమ విభక్తి, షష్ఠీ విభక్తి, ద్వితీయ విభక్తి. గుడ్డి చిత్రాలకు మరొక పేరు భిత్తి చిత్రాలు. రంజాన్ మాసంలో ముస్లింలు చేసే ప్రత్యేకమైన నమాజును ఇలా అంటారు. తరావీహ్ అంటారు. సత్ప్రవర్తనంబు అనే పదంలోని సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయము. ఈ క్రింది వానిలో సంశ్లిష్ట వాక్యము. కార్తీక అన్నం తిని నిద్రపోయింది. ఈ క్రింది వానిలో గేయ కథ ప్రక్రియగా ఈ పాఠాలను గుర్తించండి. లడ్డూ బాధ, సాకారం అనేవి గేయ కథ ప్రక్రియ కలిగినవి. త్యాగం జతపరచండి. త్యాగం సాహసకథ, స్నేహబంధం నీతికథ, ఎలుకమ్మ పెళ్ళి హాస్యకథ, కళ్ళుండి చూడలేక ఆత్మకథ. నీ బొమ్మను పెట్టుకోరేమో అని వీరు వీరితో అన్నారు. సునీత శర్మిలతో. ఒక్కొక్క అనే పదంలోని సంధి ఆమ్రేడిత సంధి. చిత్రం చూడండి. తాతకు మనవడి మధ్య జరిగిన సంభాషణ ఊహించి రాయండి అని అడగడం ఈ విద్యా ప్రమాణం. సృజనాత్మకత. పట్టుకొమ్మ అనే జాతీయాన్ని ఈ అర్థంలో వాడతారు. ఆధారమైనది. అతృప్త అశాంత ప్రజా పారావార తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతుంది. ఈ గేయ పాదాల్లోని అలంకారం రూపకాలంకారం. కికురు ఒడుచు అనే పదానికి పర్యాయ పదాలు. వంచించు, మోసం చేయు. వారు అనే పదానికి అర్థం సన్నగా కోసిన తోలు. వాసి అనే పదానికి నానార్థాలు. కీర్తి, భేదము. అమృతం అనే పదంలో ఉన్న నిసర్గ గణం సగనం.
గుస్వం పాఠంలో శకట రేపను ఉచ్చరించలేని పాత్ర చన్నడు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అనే సామెతను ఈ అర్థంలో వాడతారు. బాల్య దశలో సరిగాని అలవాట్లు తరువాత దశలో మారడం దుశ్సాధ్యం. భాషోత్పత్తివాదాలలో అనుభవవాద ప్రతిరూపమే మనస్తత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తివాదం. ఈ వాదానికి చెందినవారు బ్లూమ్ఫీల్డ్. ఇతర భాషలకు చెందిన చిన్న చిన్న పేరాలను మాతృభాష నుండి ఇతర భాషలోకి మార్చడం, అనువాదాలు చేయడం, దీనికి సంబంధించిన సామర్థ్యం, అవగాహనతో రాయడం. ప్రాథమిక మానసిక సామర్థ్యాలకు కానీ మానసిక పరిపక్వతకు కానీ చెందిన పరీక్షలు. ప్రాథమిక మానసిక సామర్థ్యాలకు కానీ మానసిక పరిపక్వతకు కానీ చెందిన పరీక్షలు భేదాత్మక సామర్థ్య పరీక్షలు. యూనిట్ పరీక్షల తయారీలోని దశలు 4. గోడ ప్లస్ కాలు. గోడ కాలు అర్థ వివరణ పరిణామంపై వివరిస్తూ నీవు పేర్కొనే పరిభాష అర్ధాద్యోతకత. ప్రత్యేకమైన నుడికారం పదజాలం గల అజ్ఞాతవాసుల భాషయై కేవలం ఆ వర్గం వారికే అవగతమవుతుంది. ఇట్టి భాష కూట భాష. దరఖాస్తులు రాయడం ఈ సామర్థ్యానికి చెందిన అంశం. దరఖాస్తులు రాయడం సృజనాత్మక వ్యక్తీకరణ. బాల్య క్రీడలు అను పాఠ్యబోధనను ఆరంభించిన ఉపాధ్యాయుడు ముందుగా పిల్లలు ఆడుకునే కొన్ని ఆటల గురించి వారికి వివరిస్తారు. ఈ జ్ఞానం విషయ జ్ఞానం. ప్రాచీన యుగంలోని కావ్యపాతారికల స్థాపనము ఆధునిక యుగంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొన్నది పీఠిక. మీకు అందుబాటులో ఉన్న వైద్యాలయాన్ని సందర్శించి దాని పనితీరుపై ఒక నివేదికను రూపొందించండి అనున్నది ఒక వ్యక్తీకరణ కృత్యం. ది నావెల్ డేవిడ్ కాపర్ఫీల్డ్ was written by Charles Dickens. Choose the drama written by Angela Parsons. The Middle Child. The sonnet Those Winter Sundays was written by Robert Hayden. The turbid ebb and flow of misery was the literary work of Margaret Sanger. In a story, the character who solves a problem or achieves a purpose is called a protagonist. An autobiography is written from the first person point of view. Dash computers are useful in every walk of life. Choose the correct article that fits the blank. No article is needed. What dash story this is? What dash story this is? An interesting story. I have laid her dash deep obligation by helping her in distress. Choose the correct preposition that fits the blank. Under. I have laid her under deep obligation by helping her in distress. The medicine is good dash headache for. The medicine is good for headache. While a great writer, he is a great teacher. Choose the part of speech of the word while. A conjunction. While అనేది ఇక్కడ conjunction గా ఉపయోగపడుతుంది. Choose the suffix that can be used to form a noun from an adjective. Ness. Choose the simple sentence among the following. ఈ క్రింది వాటిలో సింపుల్ సెంటెన్స్ వచ్చేసి you must run away at once to escape being caught. The child did not see the giant coming. Didn't the child see the giant coming? Choose the sentence that indicates an action that has just been completed.
I have already watched that movie. They dash in this factory for 10 years when they were dismissed. Choose the correct form of the verb that fits the blank grammatically. Had been working. By the by the time tomorrow I will dash Madrasu. రేపు నేను ఈ టైంకి మద్రాసులో ఉంటాననేది I will have reached. By this time tomorrow I will have reached Madras. Choose the word with the stress on the first syllable. Leadership. Choose the word that has the sound oi, toy. Choose the word in which the letter B is silent. In వాటిలో B silent గా పలికేది Tom. Sorry, Tom. Tom. King James version of the Bible helped in stabilizing the English language. King James version of the Bible helped in stabilizing the English language. National Curriculum Framework 2005 proposed child-centered education. In the word, yes, J is a voiced palatal and semi-vowel sound. Identify the factor that doesn't help learners read faster, going back and forth in reading. One of the advantages of direct method is language items are acquired naturally and hence learners speak and write in English easily. The teacher also a goal to do certain actions. She says these sentences while the girl does she says. In this activity, the teacher is introducing prepositions. Radha is at the door. Radha is beside me. Radha is walking along the wall. Radha is sitting under the table. Radha is sitting on the mat. In this activity, the teacher is introducing. ఇక్కడ వచ్చేసి రాధా ఈజ్ యాట్ ది డోర్ అన్నప్పుడు ఇక్కడ యాట్ అనే ప్రిపోజిషన్ వాడటం జరిగింది. తర్వాత రాధా ఈజ్ బిసైడ్ మీ అన్నప్పుడు బిసైడ్ అనే ప్రిపోజిషన్ వాడటం జరిగింది. రాధా ఈజ్ వాకింగ్ అలాంగ్ ది వాల్. అలాంగ్ అనేది ఇక్కడ ప్రిపోజిషను. రాధా ఈజ్ సిట్టింగ్ అండర్ ది టేబుల్. అండర్ అనేది ఇక్కడ ప్రిపోజిషను. రాధా ఈజ్ సిట్టింగ్ ఆన్ ది మ్యాట్. ఆన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. సో ఇక్కడ ఏది ఇంట్రడ్యూస్ అవుతుందంటే ప్రిపోజిషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ ఈ వాక్యాల్లో రాధా ఈజ్ యాట్ ది డోర్. రాధా డోర్ దగ్గర ఉంది అనేది ఇక్కడ ప్రిపోజిషన్స్ కొంచెం అండర్లైన్ చేసుకోవడం మంచిది. దాని గురించి తెలియజేస్తున్నారు కాబట్టి. ఐడెంటిఫై ది ఫాల్స్ స్టేట్మెంట్. ఈ వాటిలో ఫాల్స్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయండి అంటున్నాడు. రెండోది తప్పు. మిగతావి 1, 3, 4 కరెక్ట్ చూడండి. 1 ఆల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫ్రేమింగ్ ఏ కరికులం షుడ్ బి అబ్జర్వబుల్. థర్డ్ వన్ ఆల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఏ కరికులం షుడ్ బి measurable. All objectives of framing a curriculum should be practical. Second one is all objectives of framing a curriculum should be ambitious అనేది తప్పు అని చెప్తున్నారంటే అది ఫాల్స్ స్టేట్మెంట్. 108 ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బిఎఫ్ స్కిన్నర్స్ operant conditioning is that any learning is strengthened when it is supported by feedback and reinforcement. A child constructs knowledge while engaged in the process of learning, so the learner should be encouraged to answer in their own words. The correct choice are option among the alternatives provided in a multiple choice test item is called key.
చూడండి, ఇక్కడ మ్యాథ్స్ని స్కిప్ చేస్తున్నాను. మ్యాథ్స్ని తర్వాత మనము కొన్ని రోజుల తర్వాత దీనికి సంబంధించి నేను వీడియోలు చేస్తాను మ్యాథ్స్కి సంబంధించి. సో మ్యాథ్స్ కంటెంట్ స్కిప్ చేస్తున్నాను, మెథడాలజీ మాత్రం చూడండి. అరిస్టాటిల్ నిర్వచించిన ప్రకారం గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచనం ఇవ్వడం జరిగింది. గణితం గురించి మనకు ఆనందాన్ని కలిగించే చిత్రలేఖనం, రంగులు వేయడం, సంగీతం, శిల్పకళ మొదలైన కళలన్నీ గణితాధారమే. ఇది ఈ విలువలకు చెందినది కళాత్మక విలువ. అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు అన్నది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణము. నైపుణ్యము సారాంశం నుండి దత్తాంశంకు మరియు తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు అనుసరించి బోధనా పద్ధతి. విశ్లేషణ పద్ధతి ఈ క్రింది వానిలో నిగమన పద్ధతిలోని ఒక దోషము. అవగాహన కన్నా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది అనేది ఇది దోషము. సో దీన్ని అర్థం చేసుకోవడం కంటే ఎక్కువ గుర్తుంచుకోవడానికే ఈ నిగమన పద్ధతుల్లో జరగటం జరుగుతుంది, కాబట్టి ఇది ఒక దోషము. గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనమును సులభంగా బోధించవచ్చును. పూసల చట్రం ఉపయోగించి దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనం అంటే కూడికలు మరియు తీసివేతలు. దశాంశ సంఖ్యలు అంటే పాయింట్లు ఉన్నాయండి. ఈ పూసల చట్రం ఉపయోగించి ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది ఓబీబీ కిట్ లో ఉంది. క్రింది వానిలో కరికులం నిర్మాణ సూత్రంలోకి చెందని విలువ. తార్కిక క్రమ సూత్రం అనేది ఉండదండి. క్రమశిక్షణ విలువ సూత్రం, సంస్కృతి విలువ సూత్రం, శిశు కేంద్రీకృత సూత్రము ఉంటుంది. సో సన్నాహము మరియు పునర్విమర్శనవి పాఠ్యపథకంలోని మొదటి మరియు చివరి సోపానాలుగా గల నమూనా హెర్బర్టేరియన్ నమూనా. క్రింది వానిలో సరి అయిన సమాధానము ఎంపిక చేసుకునే ప్రశ్న రకము. మాస్టర్ లిస్ట్ రూపము 6, 8, 5, 9 మరియు 3లతో ఏర్పడదు చిన్న 5 అంకెల సంఖ్యను రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము, కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడం. ఒక కణం S వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. అయినా ఒక అర్ధ భ్రమణానికి దూరం స్థానభ్రంశాల నిష్పత్తి 5:2. ఒక కాంతి కిరణం కుంభాకార దర్పణం ప్రధానాక్షం వెంబడి దర్పణంపై పతనం చెందిన పరావర్తన కోణం విలువ 0 డిగ్రీలు. ఒక కాంతి కిరణం కుంభాకార దర్పణం ప్రధానాక్షం వెంబడి దర్పణంపై పతనం చెందిన పరావర్తన కోణం విలువ 0 డిగ్రీలు. ఒక విద్యుత్ బల్బు యొక్క వాటేజీని పెంచిన అది ఎక్కువ విద్యుత్తును వినియోగించుకొని ఎక్కువ కాంతినిస్తుంది. అది కామనే కదండి. వాటేజ్ పెంచితే చంద్రుని వలన ఏర్పడిన నీడ యొక్క అంచు భాగంలో ఉండే పొలసన్ నీడ భూమిపై పడినప్పుడు ఏర్పడే సూర్యగ్రహణము పాక్షిక సూర్యగ్రహణము. ధ్వని తరంగం ఘన పదార్థాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కంపన పరిమితిని ఈ అంశం ఆధారంగా వివరిస్తారు. ధ్వని తరంగం ఘన పదార్థాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కంపన పరిమితిని ఈ అంశం ఆధారంగా వివరిస్తారు. కణాల యొక్క స్థానభ్రంశం. XCO2 plus YH2O gives rise to C6H12O6 plus ZO2. ఇక్కడ XYZ విలువలకు పై సమీకరణం సమతుల్య సమీకరణం అవుతుంది. ఇక్కడ XYZ విలువలు కనుక్కోవాలండి. చూడండి ఆప్షన్ 3 666 x plus 6 6CO2 plus y plus 6 6H2O gives rise to C6H12O6 plus 6O2. సో ఇక్కడ సమీకరణం తుల్యం అవ్వాలంటే XYZ ప్లేస్లో 6 పెట్టాలండి. అది సల్ఫర్ను గాలిలో మరించినప్పుడు ఏర్పడిన వాయువు యొక్క స్వభావము. ఒక ఆమ్ల ఆక్సైడు. క్లోరోఫామ్ మరియు నీరు వంటి అమిశ్రమణీయ మిశ్రమాన్ని వేరు చేయడానికి అనువైన సులువైన పద్ధతి ఏర్పాటు గరాటు. ఈ చర్య రసాయన సంయోగము మరియు ఉష్ణమోచక చర్య. CaO plus H2O gives rise to CaOH twice. క్రింది వానిలో ఒక మోల్ను సూచించేది 16 గ్రాములు O పరమాణువులు. ఊపిరితిత్తుల్లో ఉచ్ఛ్వాసం మరియు నిశ్వాసం ప్రక్రియలందు జరిగే మార్పులు వరుసగా లోపల పీడనం తగ్గును, లోపల పీడనం పెరుగును. ఊపిరితిత్తులో ఉచ్ఛ్వాసం అయినప్పుడు లోపల పీడనం తగ్గును, నిశ్వాస ప్రక్రియ నందు లోపల పీడనం పెరుగును. మన దేహంలో కదలని కీలు, మడతబంది కీలు గల అవయవాలను గుర్తించండి. కదలని కీలు పై దవడలో ఉంటుంది. మడతబంది కీలు తల ముంజేయిలో ఉంటుంది.
ద్విపార్శ్వ సౌష్ఠవం త్రిస్తరిత ఈ లక్షణంతో ఖండితయుత దేహం కలిగి ఉన్న జీవులు. ద్విపార్శ్వ సౌష్ఠవం త్రిస్తరిత లక్షణంతో పాటు ఖండితయుత దేహం కలిగి ఉన్న జీవులు జలగలు. తారక పరిమాణాన్ని, కాంతి తీవ్రతను బట్టి సర్దుబాటు చేయగల కండర నిర్మాణము కంటిపాప. సూక్ష్మమైన మొక్కలు మరియు జంతువులపై కీటకనాశనములు ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయని ఈ గ్రంథంలో సూచించిన శాస్త్రవేత్త రేచల్ కార్సన్. నీటి నుండి ఆహారాన్ని వడపోసి గ్రహించడానికి తమ దంతాలను ఉపయోగించుకున్నవి చేప మరియు బాతు. సాక్యులస్ మరియు యూట్రిక్యులస్ల నుండి బయలుదేరిన నాడీ తంతువులు కలిసి ఏర్పడేది పేటిక నాడి. రవి రక్తవర్గం ఏ, రవి తండ్రి రక్తవర్గం ఓ. అత్యవసర సమయంలో రవి తండ్రికి రక్తదానం అవసరమైనచో ఎక్కించగల రక్త వర్గాలు ఏ, ఓ. రవికి, అలాగే రవి ఫాదర్కి ఓ మాత్రమే సెట్ అవుతుంది. ఫ్లోమం స్రవించే ఎంజైమ్లు ట్రిప్సిన్, ఎమైలేస్, లైపేజ్. మానవుని హృదయంలో కుడి పార్శ్వం వైపు గల కవాటాలు అగ్రతయ కవాటం మరియు పుపుస ధమని కవాటం. సూర్యకేంద్రక సిద్ధాంతం నందు వృత్తాకార కక్ష స్థానంలో దీర్ఘ వృత్తాకార కక్షలు ప్రవేశపెట్టిన వారు కెప్లర్. గాల్వనోమీటర్ను కనుగొన్నవారు ఆంపియర్. జ్ఞానాత్మక రంగం నందలి ఒక లక్ష్యము మూల్యాంకనము. జ్ఞాన సముపార్జన కంటే వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే పద్ధతి అన్వేషణ పద్ధతి. కార్యక్రమయుత అభ్యసన పరిమితి శిక్షణనిచ్చుటకు ఖర్చుతో కూడినది. క్రింది ఉదాహరణలలో ప్రత్యక్ష అనుభవాన్నిచ్చేవి సొంతంగా నమూనాలు తయారు చేయటం. ఎడ్గార్ డేల్ అనుభవాల చింకునందు ప్రదర్శనలు దీనికన్నా అమూర్తమైనవి. రేడియో రికార్డింగ్. సైన్స్ ప్రయోగశాలలో భాస్వరాన్ని ఎల్లప్పుడూ దీనిలో ఉంచాలి, నీటిలో ఉంచాలి. ఎన్సీఈఆర్టీ వారి ప్రతిపాదనల ప్రకారం సైన్స్ ఫెయిర్ నందు ప్రదర్శించబడిన ఒక ప్రదర్శనను న్యాయ నిర్ణయం చేయు ముఖ్యమైన ప్రాతిపదిక ప్రదర్శన వస్తువు తయారు చేయనందు ఇమిడి ఉన్న వైజ్ఞానిక పద్ధతి. గుణాత్మక విధానానికి ఉదాహరణ నిర్ధారణ మాపని. కేంద్ర ప్రభుత్వం నుంచి సులభ్ శానిటేషన్ అవార్డు పొందిన మధ్యప్రదేశ్లోని చిచౌలి గ్రామంలో చెందిన మహిళ అనితాబాయి. ఒక రాష్ట్రంలోని శాసనసభలో 365 సభ్యులు ఉన్నారని అనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన మెజార్టీ రావాలంటే ఒక పార్టీ కనీసం పొందవలసిన సీట్ల సంఖ్య అందులో సగం కంటే ఒకటి ఎక్కువ ఉండాలండి. 368లో సగము 184 కాబట్టి 185 ఉండాలండి. అది సమానం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. సగం కంటే ఒకటి ఎక్కువ ఉంటే సరిపోతుందండి. ఎన్నైనా పర్లేదు. జూతన్ స్వీయ చరిత్ర ఈ క్రింది వారిది. ఓం ప్రకాష్ వాల్మీకి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు డొమింగ్ పెయిజ్. కాగితం తయారీ ప్రక్రియలోని 3వ దశ గుజ్జును పరచడం. ఈ దశలు కూడా ఇంపార్టెంట్ అండి. నీటి సరఫరా దశలు, అలాగే కాగిత తయారీ దశలు, ఈ దశలు నేర్చుకోవడం మంచిది. కింది వాటిలో కరెంటు ఖాతాకు సంబంధించిన అంశం. ఖాతాలో ఉన్న మొత్తంపై బ్యాంక్ ఎటువంటి వడ్డీ చెల్లించదండి. మిగతా సేవింగ్స్ బ్యాంక్ మాత్రం వాళ్ళ రూల్స్ ప్రకారం ఇంతనే వడ్డీ ఇస్తారండి. నెలకు 4 సార్లు నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది. కనీస నిల్వ 50,000 రూపాయలకు మించరాదు. నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్న మొత్తం 10,000 రూపాయలు మించకూడదు అనేది ఈ కరెంటు ఖాతాకు సంబంధించిన విషయం కాదండి. కరెంటు ఖాతాలు ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా ఇచ్చు, కానీ మనకు మాత్రం ఎటువంటి వడ్డీ అనేది లభించదండి. ఇది కరెంటు ఖాతా. సేవింగ్స్ ఖాతాకి అయితే కొంచెం వడ్డీ లభిస్తుంది. అత్యధిక లోక్సభ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రాల్లో రెండవది మహారాష్ట్ర, మొదటిది ఉత్తరప్రదేశ్. భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే 45 డిగ్రీల వద్ద అదే సూర్యపుటము 75 యూనిట్లు. ఈ ప్రపంచంలో పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించిన వారు వర్ధమాన మహావీరులు. ఏ సామ్రాజ్యవాద దేశం యొక్క అధీనంలో లేని ఆఫ్రికా దేశం ఇథియోపియా. భూమి యొక్క స్తూపాకార పటం తయారు చేసిన వారు
గెరార్డస్ మెర్కేటర్ పశ్చిమ ఆసియాకు వలస వెళ్తున్న కార్మికులతో 5 ఈ రాష్ట్రాలకు చెందినవారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో విలీన ఒప్పందంపై సంతకం చేయని సంస్థానం హైదరాబాద్. లడఖ్ ప్రాంతంలోని అక్సాయి చిన్ ప్రాంతం గురించి భారతదేశానికి ఈ దేశంతో వివాదం ఏర్పడింది. చైనా. భారతదేశంలో వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య ఈ క్రింది నెలలు సంధికాలాలుగా ఉంటాయి. అక్టోబర్ మరియు నవంబరు. విపత్తు నిర్వహణ దశల్లో మూడవది పునరావాసం మరియు పునర్నిర్మాణం. 1908లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రఖ్యాత భారత స్వాతంత్ర సమరయోధుడికి భారతదేశం నుండి 6 సంవత్సరాల దేశ బహిష్కరణ శిక్ష విధించింది. లోకమాన్య తిలక్. భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రి మరియు మొదటి ఆరోగ్య శాఖ మంత్రి వరుసగా మొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగజీవన్ రావు గారు మరియు మొదటి ఆరోగ్య శాఖ మంత్రి రాజకుమారి అమృత్ కౌర్. భక్త కన్నప్ప కథ ఈ గ్రంథంలో ఉంది. పెరియ పురాణం తమిళకు సంబంధించిందండి. ఈ హక్కు కింద 14 సంవత్సరాల లోపు బాలల కర్మాగారం గనుల్లో పెట్టుకోవడం నిషేధం. పీడనాన్ని నిరోధించే హక్కు. ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కింది తాత్విక భావనలను పరిగణలోకి తీసుకోలేదు. ప్రత్యేక విషయం కేంద్రిత ఉపగమం, ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య చర్చలకు అవకాశం లేకుండా అనేది పరిగణలోకి తీసుకోలేదండి. మిగతాయని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలలో మధ్య బాక్సుల్లో ఇచ్చిన ప్రశ్నల ఉద్దేశము విషయము లేదా పాఠ్యాంశం యొక్క పరిధిని దాటి ఆలోచించుటకు అవకాశం కల్పించడము. వీడియోని పాజ్ చేసుకొని నిదానంగా చూసుకోండి. కొంచెం టైం లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం కొంచెం స్పీడ్గా చదవాల్సి వస్తుంది. అలాగే 2 సార్లు చదవడం వల్ల కొంచెం బాగా బైహార్డ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ జ్ఞాపకం ఉండే అవకాశం ఉంది కాబట్టి అందుకే 2 సార్లు చదువుతున్నాను. విద్యార్థులు సాంఘిక శాస్త్రంలోని భావనలను అభ్యసించినప్పుడు వాటి గురించి ప్రశ్నించుటకు, అన్వేషించుటకు, సృష్టించుటకు, చర్చించుటకు మరియు ప్రతిస్పందించుటకు ఈ ఉపగమంలో స్థానం ఉంటుంది. విచారణాధార ఉపగమం. ఒక విద్యార్థి నీటి కాలుష్యం గురించిన ఫలితాలను ఊహించడం, దృష్టాంతాలను పేర్కొనడం, పరిణామాల గురించి వివరించగలుగుతున్నాడు. ఇవి ఈ సామరస్యానికి సంబంధించిన సూచికలు. విషయ అవగాహన. సాంఘిక శాస్త్రం అనగా మానవుడి గురించి మరియు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో మరియు అతని చుట్టూ గల సాంఘిక, భౌతిక పరిసరాలతో అతని ప్రతిచర్య గురించి అధ్యయనం చేసేది అని పేర్కొన్నవారు జేయు మైకేల్స్. సాంఘిక శాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలను సూక్ష్మ స్థాయిలో బోధించాలని సూచించింది ఎస్పాల్ కమిటీ. సాంఘిక శాస్త్ర బోధనలో కంప్యూటర్లు, సమాచార వ్యవస్థ, ఆన్లైన్ సేవల వంటి వనరులను ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఈ విలువను పెంపొందించవచ్చు. సృజనాత్మక విలువ. క్రింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించుము. పాఠ్యపథకం తయారీ వలన బోధన ఎక్కువ సమయం తీసుకుంటుందనేది సరికానిది. సాంఘిక శాస్త్ర నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఈ అంశం ఆధారంగా విద్యార్థి యొక్క భాగస్వామ్యము, ప్రతిస్పందనలు మాపనం చేయడం జరుగుతుంది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఇదండి లాస్ట్ బిట్. ఈ క్రింది వానిలో సాంఘిక శాస్త్ర గది ప్రయోజనాలతో సంబంధం లేని ప్రయోజనాన్ని గుర్తించుము. సాంఘిక శాస్త్ర గది ప్రధానోపాధ్యాయుడు స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి తోడ్పడుతుంది అనేది సంబంధం లేని ప్రశ్న అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.